నకిలీ డాక్టర్లు ప్రజల ఆరోగ్యం పాలిట ముప్పుగా మారారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తుండడంతో ప్రజల ప్రాణాల మీదకొస్తోంది. కనీస అర్హత లేకున్నా ఏ వైద్యమైనా చేస్తామంటూ ఆగం చేస్తున్నారు. తనిఖీలు చేస్తే తప్ప వారు చేసే నిర్వాకం బయటకు రావడం లేదు. రాష్ట్రంలో నకిలీ డాక్టర్ల వైద్యంతో చాలా మంది అందవిహీనంగా మారిపోతున్నారు. డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్టుల పేరుతో అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నారు. దీంతో చాలా మంది అందవిహీనంగా మారిపోతున్నారు. నకిలీ వైద్యుల భాగోతంపై హ్యావ్ ఎ లుక్. అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటే ఏమీ లేనోడు ఎగిరెగిరి పడ్డాడు అన్నట్టుంది రాష్ట్రంలో నకిలీ డాక్టర్ల తీరు. ఎలాంటి అర్హత లేని నకిలీ డాక్టర్లు చలామణి అవుతున్నారు. స్కిన్ స్పెషలిస్టుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఫాలోవర్స్, గ్లామర్ సలహాలతో స్కిన్ స్పెషలిస్టులుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అందంగా కనిపించాలని చాలా మంది డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. లేజర్ బర్న్స్, కెమికల్ పీల్స్ తో వచ్చే గాయాలు, అన్స్టెరైల్ ఇంజెక్షన్ల ఇన్ఫెక్షన్లు, స్టెరాయిడ్ దుర్వినియోగం వంటి ప్రమాదాలతో శాశ్వత నష్టాలను ఎదుర్కొంటున్నారని మెడివాయిస్ అనే సర్వేలో తేలింది. గత 2 ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో పనిచేస్తున్న డెర్మటాలజిస్టుల్లో 86% మంది నకిలీ క్లినిక్లు, బ్యూటీ పార్లర్లు, సోషల్ మీడియాలో స్కిన్ ఎక్స్పర్ట్స్ గా చెప్పుకుంటున్నారు. చర్మ సమస్యలతో వచ్చిన రోగులకు చికిత్స అందించినట్టు సర్వేలో తేలింది. నకిలీ డాక్టర్ల వైద్యంతో ప్రతి వారం డీప్ లేజర్ బర్న్స్, తీవ్రమైన పిగ్మెంటేషన్, ఫిల్లర్ కారణంగా రక్తనాళాలు మూసుకుపోయిన కేసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకు ఎక్కువగా సోషల్ మీడియా ప్రకటనలే కారణమవుతున్నాయి. 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కనిపించే మిరాకిల్ ట్రీట్మెంట్లను నమ్మి ట్రీట్మెంట్ కోసం నకిలీ స్కిన్ డాక్టర్ల దగ్గరకు వెళ్తున్నారు. విద్యార్థినులు, యువతీ యువకులు, ఐటీలో పనిచేస్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నారు. అర్హత లేని టెక్నీషియన్లు ఆన్లైన్లో కొన్న క్వాలిటీ లేని లేజర్ పరికరాలతో ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో రోగుల్లో ఎక్కువ మంది అవమానం, ఆత్మన్యూన్యత, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు. రీసెంట్గా జరిగిన సర్వే ఏదైతే ఉందో, సర్వేలో కూడా 86% ఏదైతే ఈ యొక్క కాంప్లికేషన్స్ అయిపోయి తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మేము ఒక మియాపూర్లో ఒక క్లినిక్ వాళ్ళు ఎంబీబీఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు ప్రొసీజర్ చేసి ఏమైందంటే వాళ్ళు బాటిల్ ఇంజెక్షన్ ఫేస్కి ఇచ్చారు. దాంతో ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోస్ అయిపోయింది. ఆమె యాక్ట్రెస్, ఒక సినిమాలో పనిచేసేటువంటి ఒక యాక్ట్రెస్కి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోస్ అయిపోయి మౌత్ ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితికి ఆమెకు తీసుకొచ్చారు. సో దానిపైన కూడా మెడికల్ కౌన్సిల్ దానిపైన ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే ఇట్లా ఈ స్కిన్ అండ్ కాస్మెటిక్ ప్రొసీజర్లకు సంబంధించి కూడా ఇట్లా అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చేయడం ద్వారా సో పబ్లిక్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. నకిలీ డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ డెర్మటాలజిస్టుల ఉదంతంతో రాష్ట్రంలో 100కు పైగా హాస్పిటల్స్లో తనిఖీలు చేసి 25కు పైగా కేసులు నమోదు చేశారు అధికారులు. కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని మెడికల్ కౌన్సిల్ సభ్యులు సూచిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్లు నకిలీ స్కిన్ డాక్టర్లకు కేంద్రాలుగా మారుతున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నకిలీ డాక్టర్లు మీ జీవితాన్ని నాశనం చేస్తారని, సరైన అర్హతలున్న వైద్యులను మాత్రమే నమ్మాలంటున్నారు. సో కాస్మెటాలజిస్ట్కి డెర్మటాలజిస్ట్కి డిఫరెన్స్ ఉంది. సో స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ అట్లాంటివన్నీ ఉంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కాస్మెటాలజిస్ట్ అనేది ఈ మధ్య కాలంలో ఎండి డెర్మటాలజీ చెయ్యని వాళ్ళు కూడా, అంటే బ్యూటీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో బ్యూటీషియన్ వేరు, కాస్మెటాలజిస్ట్ వేరు. సో అట్లా కాస్మెటాలజిస్ట్ అని ఉండగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ తీసుకుందాం అనుకుని, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్ళడం కానీ, అనేక సార్లు వాళ్ళకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడము, లేకపోతే పిగ్మెంటేషన్ పెరగడము, అట్లాంటి కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే ముందు డాక్టర్ అర్హతల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రజలకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సూచిస్తోంది.